హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. భర్త మహాశైలకు విజ్ఞప్తి. హీరో రవితేజ, డింపుల్ హయాతి, అలాగే ఆశికా రంగనాథ్ నటించినటువంటి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించినటువంటి సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి. అయితే ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే సినిమా విషయానికి వస్తే భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటే భర్తలకి ఏదో ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాడా హీరో రవితేజ క్యారెక్టర్ ద్వారా, ఏదన్నా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్ని ఈగోలకు సంబంధించో, లేకపోతే ఒకళ్ళొకళ్ళు డిఫరెంట్ పెరుగుదల, ఒకళ్ళకొకళ్ళు వేరుగానే పెరుగుతారు కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ, ఇటువంటి ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, భార్యాభర్తలకు మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్, ఇటువంటి ఏమన్నా చూపించి ఇందులో భర్తలు ఎలా ఉండాలి అని ఒక విజ్ఞప్తి చేస్తున్నాడా భర్త కింద అని అనుకుని మనం అనుకోవచ్చు ఈ ట్రైలర్ని బట్టి. కాకపోతే అది కాదండి, ఈ సినిమాకి సంబంధించిన పాయింటే వేరు. ఇది తీసుకున్నటువంటి టెంప్లెట్ పాత టెంప్లెటే. ఒక భార్యాభర్తలు అలాగే అనుకోకుండా వేరే దేశంలో ఒక అమ్మాయి తగలడం, మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూసే ఉంటారు. దానికి సంబంధించినటువంటి కోర్ పాయింట్ ఏదో ఉందో మీకు ట్రైలర్లో అర్థమైపోతుంది ఇందులో. సో సేమ్ అదే పాయింట్ని అయితే, పాత టెంప్లెట్ని అయితేనే ఇక్కడ డైరెక్టర్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ టెంప్లెట్ని తను డీల్ చేసిన విధానం బాగుందని చెప్పాలి. ఎందుకంటే కొత్త లొకేషన్స్, కొత్త ఏరియా, ఇవన్నీ కూడా ఆ స్టోరీ రన్ చేసిన పాత టెంప్లెట్ను కొత్త ఏరియా లో ఈ స్టోరీని అయితే రన్ చేసినప్పటికీ కొన్ని క్యారెక్టర్స్ని, కొత్త క్యారెక్టర్స్ని తీసుకురావడం, చుట్టూ తిరిగేటటువంటి క్యారెక్టర్స్, అక్కడ ఫన్ జనరేట్ అయ్యేటువంటి క్యారెక్టర్స్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. మనం చూసినటువంటి పాత సినిమాల్లో పెళ్ళాం ఊరెళ్తే, అలాగే మోహన్ బాబు గారి అల్లరి మొగుడు, ఇటువంటి సినిమాలతో కొంత కంపారిజన్ అయితే మనం చేసుకోవచ్చు. సో ఈ రకంగా చూసినప్పుడు ఇందులో మెయిన్గా హీరోయిన్లకి క్యారెక్టర్ ఉంటుంది. ఏదో హీరోయిన్ల కోసమే అని కాకుండా, జస్ట్ ఫర్ సాంగ్స్కి ఇలాంటివి అని కాకుండా త్రూ అవుట్ ద మూవీ ఇద్దరు హీరోయిన్లకి కూడా రోల్ని అయితే ఫుల్ ప్లెజ్డ్గా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలి అని అంటే పాత టెంప్లెట్ ఇది కూడా. కాకపోతే తీసుకున్నటువంటి ఏరియా అక్కడక్కడ కొత్తగా తీసుకోవడం, ఫన్ బాగానే జనరేట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి క్యారెక్టర్స్ ద్వారా ఫన్ జనరేట్ చేయగలిగాడు. థియేటర్స్లో మనకి ఎక్కువగా నవ్వుకోవడం, అలాగే రెస్పాన్స్ బాగుంది. థియేటర్లో వరకు ఆ కామెడీ వచ్చేటటువంటి కామెడీ సీన్స్కి రెస్పాన్స్ బాగుంది. కాకపోతే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి రవితేజ యాజ్ యూజువల్గా ఆయన ఎనర్జీ, ఇక్కడ హీరోయిన్ క్యారెక్టర్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి చెప్పాలి. కంపేర్ టు హీరో క్యారెక్టర్ కన్నా ఆశిక తన యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్గా చేసింది. మనం పాత సినిమా తన వరాలు క్యారెక్టర్లో ఎలా ఎంత బాగా మెప్పించిందో, ఇందులో కూడా ఒక మోడర్న్ గర్ల్ కింద కూడా అమ్మాయి చాలా బాగా చేసిందని చెప్పాలి. ఇకపోతే డింపుల్ అయితే ఒక భార్యగా, ఒక స్ట్రిక్ట్, ఒక పొసెసివ్నెస్ ఉన్నటువంటి భార్యగా ఆమె కూడా చాలా ఎక్సలెంట్గా చేసింది. మిగతా క్యారెక్టర్స్ వచ్చేసరికి సత్య ఉన్నాడు, అలాగే వెన్నెల కిషోరు, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకి ఇచ్చినటువంటి క్యారెక్టర్స్లో యాక్టింగ్ బాగుంది, అంతా టైమింగ్ బాగుంది, కామెడీ అంతా బాగుంది. ఇకపోతే మ్యూజిక్ వచ్చేసరికి బీమ్స్, యాజ్ యూజువల్గా బీమ్స్ తన మార్క్ అయితే ఇందులో చూపించాడని చెప్పాలి. సాంగ్స్ బాగున్నాయి, పిక్చరైజేషన్ బాగుంది, సినిమాటోగ్రఫీ అంతా కూడా బాగుంది. కాకపోతే ఏమైందంటే సినిమా కొంచెం పాత టెంప్లెట్ మనం చూసినప్పటికీ పెద్ద ట్విస్ట్లు, టర్న్లు ఇవన్నీ ఏం పెద్దగా అనిపించవు మనకి. ఒక నార్మల్గా అలా వెళ్ళిపోతుంది మూవీని. మనం ఎనీ పాయింట్ ఆఫ్ ద మూవీ ఎండ్ చేసేసి కావాలంటే దీనికి ఇంతే లెంత్ ఉండాలి ఈ స్టోరీకి అని అయితే ఏమీ లేదు. కాకపోతే స్టోరీని ఒక మినిమం 2.5 hours ఆడియన్స్ని కూర్చోబెట్టాలి కాబట్టి, వర్తబుల్ అవుతుంది కాబట్టి అంతసేపు అయితే కూర్చోబెట్టడానికి వీళ్ళు ట్రై చేశారు. ఓవరాల్గా ఓకే మూవీ, ఒక యావరేజ్ మూవీ అని అయితే నా ఒపీనియన్. మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వన్ టైం వాచ్, జస్ట్ ఈ సంక్రాంతికి సరదాగా నవ్వుకోవాలని అనుకుంటే ఈ సినిమాను కూడా మీరు చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ భర్త మహాశైలకు విజ్ఞప్తి సంబంధించినటువంటి మూవీ రివ్యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.